హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు ఉమెన్స్ డే కదా, ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుంటున్నాము. గెట్ టుగెదర్ కలిసి పార్టీ లాగా చేసుకుంటున్నాము. దాని ప్రిపరేషన్ చేస్తున్నాను నేను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటమ్స్ వండుకొని పట్టుకెళ్ళడం, అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాము. నేనేం చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను వెజ్ బిర్యానీ చేస్తున్నాను, అలాగే క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ ఒకటి చేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను. వెజిటబుల్స్ బీన్స్, క్యారెట్, బఠానీ, అలాగే నేను ఇందులోని పన్నీర్లోని పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా గరం మసాలా, పెరుగు వేసి అన్నీ బాగా గ్రైండ్ చేసి పన్నీర్ వేసి ఇలాగా నానబెట్టేసి ఉంచాను. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్. మిల్ మేకర్ని వేడి నీటిల్లో వేసి నానిన తర్వాత వాటిని గట్టిగా పిండియాలి, వాటరు అది పెట్టుకున్నాను. ఇక మసాలాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. క్యాప్సికము మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. గ్రేవీ కోసమని కాస్త గసగసాలు, జీడిపప్పు నానబెట్టి 1 గంట నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి దాన్ని. ఇలా బాస్మతి రైస్ నానబెట్టేసాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 2 ఐటమ్స్ తీసుకెళ్తున్నాము. ముందుగా బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద బిర్యానీ, ఒక స్టవ్ మీద కర్రీ వేసేస్తాను నేను. మసాలా దినుసులని జీడిపప్పు వేస్తున్నాను, ఇవి వేయించుకోవాలి. క్యాప్సికము మిల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగం, చెక్క, యాలకి వేసుకోవాలి. ఇది వేయించుకోవాలి. నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. ఆనియన్స్ వేసి వీటిని కాస్త ఎర్రగా వేయించుకోవాలి. ఇందులో నేను వెజిటబుల్స్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి కూడా కాస్త వేగనివ్వాలి. 50% మాత్రమే కుక్ అయితే చాలు, ఎక్కువ వేయించక్కర్లేదు. ఆనియన్స్ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను నేను. దీన్ని ఒకసారి వేయించుకోవాలి. ఈరోజు సాటర్డే కదా, ఎవరము నాన్ వెజ్ తినము, అందుకనే అన్ని వెజిటేబుల్స్తోనే చేసుకుంటున్నాం, అన్ని వెజిటేరియన్నే. మనం ఎక్కువగా బిర్యానీ అంటే ఆలు కుర్మా చేస్తాము, కానీ ఈ క్యాప్సికమ్ కర్రీ కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా బిర్యానీ వేసుకుంటే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇందులో ధనియాలు, జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక పెద్ద టీ స్పూన్ వేసాను నేను. దీన్ని ఒక 30 సెకండ్స్ వేయించాలి. ఎప్పుడైనా సరే ధనియాలు, జీలకర్ర ఇలాగ నూనెలో ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా పసుపు, కారం వేస్తున్నాను. నేను ఆల్రెడీ ఆనియన్స్లోని సాల్ట్ వేసాను, తొందరగా వేగుతుంది కదా ఆనియన్స్ సాల్ట్ వేస్తే. ఆల్రెడీ 1 టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసాను. దీన్ని ఒక్కసారి వేయించుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. నేను ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. కారం ఎక్కువ వేసాను, అందుకని పచ్చిమిర్చి తగ్గించుకోవాలి. అలాగే మిల్ మేకర్ కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. లాస్ట్లో దించే ముందు కొద్దిగా గరం మసాలాని, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి. వెజిటబుల్స్ కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న పన్నీర్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాలు దీన్ని కూడా వేయించుకోవాలి, ఉడకనివ్వాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను. ఆల్రెడీ కొంచెం వేసాను నేను ఆనియన్స్ వేసినప్పుడు. కొద్దిగా సరిపడిగా చూసుకుని వేసుకోవాలి.
దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను రైస్ వేసేస్తున్నాను. నానబెట్టిన బాస్మతి రైస్ నేను 3 గ్లాసులు వేసాను. ఇందులో వేడి నీళ్ళు పోస్తున్నాను. 1కి 1.5 కొలత ప్రకారం వాటర్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు దీంట్లో గసగసాలు జీడిపప్పు పేస్ట్, ఇది గ్రేవీ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. అదే రెస్టారెంట్లో అయితే ఈ కర్రీస్ రెడ్ కలర్లో ఉంటాయి, అందులో కలర్స్ వేస్తారండి. మనం కలర్స్ ఏమీ అక్కర్లేదు, హెల్తీగా తినాలి కదా. కలర్ లేకపోయినా పర్లేదు, హెల్తీగా ఉంటే చాలండి. నేనైతే కలర్స్ అవి వాడను. దీన్ని మూత పెట్టి సిమ్లో ఒక 2 నిమిషాలు ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకోవాలి. ఇలాగ ఆనియన్స్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత నెయ్యి వేసుకోవాలి. ఇలాగ పైన వేసుకోండి, వేసుకుంటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని పైన కాస్త కొత్తిమీర మళ్ళీ అలాగ జల్లుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు ఓపెన్ చేయొద్దు. 10 to 15 మినిట్స్ వరకు ఓపెన్ చేయకూడదు. క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చివరిగా కాస్త కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. శారీ కట్టుకుంటున్నాము ఈరోజు అందరము. ఈ శారీస్ అందరికీ మా ఫ్రెండ్ ఉమెన్స్ డే సందర్భంగా గిఫ్ట్ కింద ఇచ్చింది. అందరం ఈ శారీలు కట్టుకుంటున్నాము. నేను జ్యువెలరీస్ సింపుల్గా ఇలాగ పెట్టుకుంటున్నాను. నల్లపూసలు, ఇయర్ రింగ్స్, గాజులు, వాచ్. ఇది రెడీ అయ్యాక మళ్ళీ వీడియో తీస్తాను. ఇలా సింపుల్గా రెడీ అయ్యాను. శారీ కనిపిస్తుందా మీకు? ఇలాగా లూజ్గా హెయిర్ ఇలా లూజ్గా వదిలేసుకున్నాను. వీటిని ఒక బౌల్లోకి సర్దాలి. బాగా వచ్చిందండి బిర్యానీ అయితే. స్మెల్ అయితే అదిరిపోతుంది. 2 బౌల్స్లోని పెట్టేశాను బిర్యానీని, కర్రీని. పార్టీలో కలుద్దాం. రోజు డైటింగ్ చేస్తావు, 10 సెకండ్స్ తీసి కట్ చేసాయి.